పీతల కూర వండిపోతున్నాం, ఏటి పీతలు. ఇది హీట్ అయిన తర్వాత ఆయిల్ పోసుకుందామండి. ఫస్ట్ హీట్ అవనిద్దాం. ప్యాన్ హీట్ అయింది కదండి, ఇప్పుడు మనం ఆయిల్ పోద్దాము. ఇప్పుడు ఆయిల్ హీట్ అయింది కదండి, ముందుగానే తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ పచ్చిమిరపకాయ వేసుకుందాం. వీటిని ఒకసారి తిప్పుకుందాం. పీతల కూర చేయడం కష్టం అనుకుంటారు, కానీ వాటిని తీయడం మాత్రమే కష్టం అండి. వండటం చాలా ఈజీ. చికెన్ కర్రీ ఎలా వండుతారో అలానే వండేసుకోవచ్చు. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. మిగతా పీత బాడీకి దీని లోపలే ఉండిపోతుంది అన్నమాట ఎగ్. ఈ ఏటి పీతలు ఇలా ఉంటాయి. చూడటానికి చాలా కలర్ఫుల్గా ఉంది కదండి. ఇలా ఉంటాయి అన్నమాట. ఇవేమో వాటి గట్లు. చేసేటప్పుడు మనం జాగ్రత్తగా లేకపోతే ఈ రెండిటి మధ్యతో ఇట్లా పట్టేసుకుంటుంది మన స్కిన్ని. అప్పుడు వదలవు, తొందరగా వదలవు. అది చాలా డేంజర్ అండి. బాగా గట్టిగా కొరికేస్తాయి అన్నమాట ఈ రెండుతోనే. ఇట్లా పట్టుకొని బాగా ప్రెస్ చేసేస్తాయి బాడీలోకి. అందుకని చెప్పేసి మనకి పీతలు ఇచ్చేటప్పుడే వీటిని కట్టేసి ఇస్తారు. తాళ్ళతో వీటిని కట్టేసి మనకి ఇస్తారు. మనం వాటిని జాగ్రత్తగా పట్టుకొని వాటిని ముందు వీటిని ఇరక్కొట్టేసేయాలి. వీటిని ఇరక్కొట్టిన తర్వాత ఈ స్కిన్ అంతా మనం ఇట్లా తీసేసుకోవాలన్నమాట. అల్లము, వెల్లుల్లి, కొబ్బరి కలిపి మిక్స్ చేసుకున్నాను పేస్ట్ గ్రేవీ కోసం. ఇప్పుడు దీనిలో మనం ఇది వేసేసుకుందాము. ఇది పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. దీన్ని మూత పెట్టేసి పచ్చివాసన పోయే వరకు ఒక 5 minutes వేయించుకో. ఇప్పుడు ఇది ఫ్రై అయింది కదండి. మసాలా అంతా పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకున్నాం కదా. ఇప్పుడు మనం ఈ పీతల్ని వేసేసుకుందాం. ఇవి గట్లండి, పెద్దవి. వీటితోనే మనల్ని కొరకటానికి ట్రై చేస్తాయి అన్నమాట. ఈ చిన్నవి ఏమో కాళ్ళు. ఇవి కూడా చాలా టేస్టీగా ఉంటాయండి. మనం తినేటప్పుడు గ్రేవీలో తినడానికి బాగుంటాయి. అందుకే ఇవి కూడా వేసేసుకుంటారు అన్నమాట. ఇప్పుడు నేను వీటిని కూడా వేసేస్తున్నాను. ఇప్పుడు మనం ఒకసారి వీటిని కలుపుకుందామండి. మూత పెట్టేసుకొని ఒక 5 minutes మగ్గుదిద్దాం, ఒక 10 minutes. ఇప్పుడు కొంచెం మగ్గింది కదండి. ఆ ముక్కలకి మసాలా అంతా పట్టింది కదా, అల్లము వెల్లుల్లి అంతా పట్టింది కాబట్టి ఇప్పుడు మనం దీంట్లో కొంచెం పసుపు, కారం, ఉప్పు వేసుకుందాం. కొద్దిగా పసుపు, ఉప్పు, కారం. దీంట్లో కొంచెం ఉప్పు కారాలు ఎక్కువ వేసుకోవాలండి. ఎందుకంటే పీత అది బాడీ లోపలికి కూడా వెళ్ళాలి కాబట్టి కొంచెం ఎక్కువ వేసుకొని ఇట్లా కదిపితే అన్నిటికీ చక్కగా పట్టిద్దండి. మనం ఇంకా గరిటెతో తిప్పుకోకుండా ఇట్లా పట్టేసుకొని వాటర్ పోసుకుంటే మొత్తం పట్టేస్తుంది. ఇప్పుడు మనం దీంట్లో వాటర్ పోసుకుందాం. ఉప్పు, పసుపు, కారం దీనికి పట్టింది కదండి. ఇప్పుడు దీంట్లో మనం ఇందాకడ అల్లం వెల్లుల్లి పేస్ట్ మిక్స్ చేసిన తర్వాత వచ్చిన వాటర్ దీంట్లో పోసేస్తున్నాను.
ఈ ముక్కలు ఎగరడానికి సరిపడా వాటర్ పోసుకోవాలండి ఉడకడానికి. ఇంకా వాటర్ పడతాయి. ఆ ముక్కలు మొత్తం డిప్ అయ్యే వరకు పోసుకోవాలి. తినడం కూడా రాని వాళ్ళకి కొంచెం కష్టంగానే ఉంటుందండి కూర, కానీ చాలా టేస్ట్గా ఉంటుంది. ఒకసారి ఉప్పు కారం చూసుకొని సరిపోకపోతే కనుక దీన్ని వేసుకోండి. హై ఫ్లేమ్లో ఒక 15 మినిట్స్, మీడియం ఫ్లేమ్లో ఒక 15 మినిట్స్ ఉడకనిద్దాం. ఇప్పుడు ఇది కొంచెం ఎగిరింది కదండి, ఉడికింది కదా. ఇప్పుడు దీంట్లో మనం ఈ ఎగ్స్ని వేసుకుందాం. పీతల్లో ముందు అక్కడ మనం తీసిన ఎగ్స్ని దీంట్లో వేసేసుకుందాం. ఉడకనివ్వాలి. ఉడికితే చక్కగా చిన్న చిన్న బాల్స్ లాగా వస్తాయి అన్నమాట. కదిపితే మళ్ళీ ఇది చితికిపోతాయండి, కాబట్టి కదపొద్దు. ఇట్లానే ఉంచేసి ఉడకనిచ్చేద్దాం. మూత పెట్టేసుకొని ఉడకనిద్దాం. ఇంకొక 5 మినిట్స్ అయితే అయిపోతుందండి. ఇప్పుడు మనం గరం మసాలా వేసుకుందాం. గరం మసాలా వేసుకొని ఒక 5 మినిట్స్ నుంచి కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకుందాం. గరం మసాలా వేస్తున్నాను ఒక స్పూను. ఇప్పుడు చాలా ఎమ్మీగా ఉండే, టేస్టీగా ఉండే పీతల కూర రెడీ అయిపోయిందండి.